హాయ్ ఫ్రెండ్స్! మీరు కూడా ప్రతిసారి ఐపీఓకి అప్లై చేస్తూ, ఈసారి తప్పక అలాట్‌మెంట్ వస్తుంది అని అనుకుంటారా? కానీ మళ్ళీ మళ్ళీ నాట్ అలాటెడ్ అని చూసి ఫ్రస్ట్రేట్ అవుతారా? మనకు తెలిసిన వాళ్ళ అకౌంట్‌ల నుంచి కూడా ట్రై చేస్తాం. అయినా అలాట్‌మెంట్ రాదు. ఇది లక్ మ్యాటర్ అనుకుంటున్నారా? 100% కాదు. ఈరోజు మనం ఐపీఓ అలాట్‌మెంట్ రాకపోవడానికి అసలు కారణాలు ఏంటి? అండ్ అలాట్‌మెంట్ ఛాన్సెస్‌ను ఇంక్రీజ్ చేయడానికి ఉన్న సీక్రెట్స్ ఏమిటో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మనకు ఐపీఓ స్ట్రక్చర్ అర్థమవ్వాలి. ప్రతి ఐపీఓలో రిటైల్, హెచ్ఎన్ఐ, క్యూఐబి ఇలా కేటగిరీలు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మనలాంటి చిన్న ఇన్వెస్టర్స్. ఒక లాట్ నుంచి మాక్సిమం 2 లాక్స్ వరకు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. హెచ్ఎన్ఐ హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ అంటే 2 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే వాళ్ళను హెచ్ఎన్ఐలు అంటారు. కానీ ఇప్పుడు సెబీ వీరినే మళ్ళీ 2 గ్రూపులుగా డివైడ్ చేస్తుంది. స్మాల్ హెచ్ఎన్ఐ, బిగ్ హెచ్ఎన్ఐ. స్మాల్ హెచ్ఎన్ఐ 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. బిగ్ హెచ్ఎన్ఐ 10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఇక క్యూఐబి క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అంటే ఎవరో తెలుసా? వీళ్ళు సాధారణ ఇన్వెస్టర్లు కాదు, పెద్ద ప్లేయర్లు. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎఫ్ఐఐలు, ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాంటి వారు. వీళ్ళు ఐపీఓలో చాలా భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తారు. అందుకే వీరికి ఎక్కువ షేర్స్ రిజర్వ్ చేస్తారు. ఒక కంపెనీ ప్రాఫిటబుల్‌గా ఉంటే అలాట్‌మెంట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి వారు 35%, హెచ్ఎన్ఐ స్మాల్ ప్లస్ బిగ్ కలిపి 15%, క్యూఐబి మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకులు, ఎఫ్ఐఐలు 50% వరకు రిజర్వ్ చేస్తారు. కానీ ఒకవేళ కంపెనీ లాస్‌లో ఉంటే రిటైల్ ఇన్వెస్టర్స్‌కి కేవలం 10% మాత్రమే అలాట్ చేస్తారు. మిగిలిన అలాట్‌మెంట్ మొత్తం క్యూఐబీలకు షిఫ్ట్ అవుతుంది. ఒక సింపుల్ ఉదాహరణ చూద్దాం. డెల్టా వాటర్ అండ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఈ కంపెనీ ప్రాఫిటబుల్‌గా ఉంది కాబట్టి రిటైల్‌కు 35% అలాట్‌మెంట్ ఉంటుంది. సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఈ కంపెనీ లాస్‌లో ఉంది కాబట్టి రిటైల్‌కు కేవలం 10% మాత్రమే అలాట్ చేశారు. అందుకే మీరు ప్రాఫిటబుల్ కంపెనీల ఐపీఓలు టార్గెట్ చేస్తే మీ ఛాన్సెస్ 3.5 టైమ్స్ ఎక్కువ అవుతాయి. ఐపీఓ ఎలా అలాట్ అవుతుంది? ఇది 2 విధాలుగా జరుగుతుంది. లాటరీ బేస్డ్ అలాట్‌మెంట్, ప్రపోర్షనల్ బేస్డ్ అలాట్‌మెంట్. లాటరీ బేస్డ్ అలాట్‌మెంట్ ఇది సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్ వరకు ఉంటుంది. ఒకవేళ ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే రిటైల్ ఇన్వెస్టర్‌కు లాటరీ పద్ధతిలో అలాట్‌మెంట్ ఉంటుంది. అంటే ఎవరికి షేర్లు వస్తాయో అది పూర్తిగా లక్కపై ఆధారపడి ఉంటుంది. రెండోది ప్రపోర్షనేట్ బేస్డ్ అలాట్‌మెంట్. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల వరకు క్యూఐబి, హెచ్ఎన్ఐకు వర్తిస్తుంది. ఇప్పుడు 6 సీక్రెట్స్ టు బూస్ట్ యువర్ ఐపీఓ అలాట్‌మెంట్ ఛాన్సెస్ గురించి చూద్దాం. సీక్రెట్ 1 ఒక పాన్ ఒకే అప్లికేషన్. ఫ్రెండ్స్, ఒక చిన్న కానీ చాలా కామన్ మిస్టేక్ చెప్పాలా? ఒకే పాన్ నంబర్‌తో 2 వేరు బ్రోకరేజ్ అకౌంట్ల నుంచి ఉదాహరణకి ఏంజెల్ వన్, అప్‌స్టాక్ నుంచి ఐపీఓకి అప్లై చేయొద్దు. ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారం ఒక పాన్ నంబర్‌కి ఒకే ఐపీఓ అప్లికేషన్ మాత్రమే వ్యాలిడ్. మీరు అదే పాన్‌తో 2 సార్లు అప్లై చేస్తే సిస్టమ్ దాన్ని డూప్లికేట్ అప్లికేషన్‌గా గుర్తించి 2 అప్లికేషన్‌లు రిజెక్ట్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్ ప్రాసెస్. పాన్ నంబర్ ద్వారా ప్రతి అప్లికేషన్ ట్రాక్ అవుతుంది. అందుకే గుర్తుంచుకోండి, ఒక పాన్, ఒక ఐపీఓ అప్లికేషన్ మాత్రమే. ఇది ఫాలో అయితే మీ అలాట్‌మెంట్ ఛాన్సెస్ సేఫ్ అండ్ క్లియర్‌గా ఉంటాయి. సీక్రెట్ 2 ఫ్యామిలీ పాన్‌లు మల్టిపుల్ ఛాన్సెస్. మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 డిఫరెంట్ పాన్ నంబర్స్ ఉంటాయి. సో, ఒక్కొక్క పాన్ నంబర్‌తో 5 డిఫరెంట్ అకౌంట్స్ నుంచి అప్లై చేయండి. అలా చేస్తే 5 టైమ్స్ ఎక్కువ అలాట్‌మెంట్ ఛాన్సెస్ ఉంటుంది. సీక్రెట్ 3 ఐపీఓ క్లోజింగ్ డే. డే 3లో అప్లై చేయండి. ఫస్ట్ డేనే తొందరపడకండి. డే 3 నాటికి సబ్స్క్రిప్షన్ డేటా వస్తుంది. ఏ ఐపీఓకి డిమాండ్ ఎక్కువో తెలుస్తుంది. అప్పుడు మాత్రమే అప్లై చేయండి. ఐపీఓలు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాదు. కాబట్టి లాస్ట్ డే సబ్స్క్రిప్షన్ డేటా చూసి అప్లై చేయడం మంచిది. సీక్రెట్ 4 జీఎంపీ గ్రే మార్కెట్ ప్రీమియంను చెక్ చేయండి.
జీఎంపీ అంటే లిస్టింగ్‌కు ముందు షేర్ ప్రైస్ ట్రెండ్. ఉదాహరణకు సాత్విక్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ జీఎంపీ +15% ఉంది అంటే డిమాండ్ బలంగా ఉంది. కానీ జీఎంపీ పడిపోతే స్కిప్ చేయండి. అవాయిడ్ చేయడం బెటర్. సీక్రెట్ 5 యూపీఏ మ్యాండేట్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయండి. యూపీఐతో అప్లై చేస్తే ఫండ్స్ బ్లాక్ అవుతాయి. కాబట్టి ఆ అమౌంట్‌ను టచ్ చేయకండి. లేదంటే రిజెక్షన్ ఖచ్చితంగా వస్తుంది. మ్యాండేట్ సక్సెస్ అయిందా లేదో చెక్ చేయండి. సీక్రెట్ 6 డీటెయిల్స్ సరిగ్గా మ్యాచ్ కావాలి. మీ పాన్, డీమ్యాట్, బ్యాంక్ నేమ్స్ ఒకేలా ఉండాలి. అలాగే ఎప్పుడూ అప్పర్ ప్రైస్ బ్యాండ్‌లో బిడ్ పెట్టండి. లోయర్ బ్యాండ్‌లో పెడితే హై డిమాండ్ ఐపీఓలో అలాట్‌మెంట్ మిస్ అవుతుంది. ఈ 6 సీక్రెట్స్ ఫాలో అయితే మీకు ఐపీఓ అలాట్‌మెంట్ ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఐపీఓకి అప్లై చేసేటప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవుతానో చూద్దాం. స్టెప్ 1 ముందుగా నా పాన్‌తో లింక్ అయిన ఒక బ్రోకరేజ్ అకౌంట్ నుంచే అప్లై చేస్తాను. ఎందుకంటే ఒక పాన్‌తో 2 వేరు అకౌంట్లు ఉదాహరణకు ఏంజెల్ వన్, అప్‌స్టాక్ నుంచి అప్లై చేస్తే 2 అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. అందుకే ముందే జాగ్రత్త పడతాను. స్టెప్ 2 తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ మరియు మైనర్ పిల్లల పేర్లతో వేరు అకౌంట్లు ఓపెన్ చేస్తాను. వీటి దగ్గర వేరు పాన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ఒక్కో పాన్‌తో వేరు అప్లికేషన్లు వేయగలము. దాంతో అలాట్‌మెంట్ ఛాన్సెస్ 5 టైమ్స్ పెరుగుతాయి. ఇది పూర్తిగా లీగల్ మరియు సేఫ్. స్టెప్ 3 అప్లై చేయడానికి ముందు డే 3 సబ్స్క్రిప్షన్ రేట్స్ తప్పకుండా చెక్ చేస్తాను. డిమాండ్ బలంగా ఉంటేనే అప్లై చేస్తాను. ఎందుకంటే ఐపీఓలు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాదు. హై డిమాండ్ ఉన్న వారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్టెప్ 4 జీఎంపీ గ్రే మార్కెట్ ప్రీమియం ట్రెండ్‌ను ఫాలో అవుతాను. జీఎంపీ హైగా ఉంటే మార్కెట్‌లో డిమాండ్ స్ట్రాంగ్ అని అర్థం. పడిపోతుంటే వెంటనే స్కిప్ చేస్తాను. స్టెప్ 5 అప్లై చేసిన వెంటనే యూపీఏ మ్యాండేట్ సక్సెస్ అయిందా లేదా చెక్ చేస్తాను. ఫండ్స్ బ్లాక్ అయిన తర్వాత ఆ అమౌంట్‌ను మూవ్ చేయకండి. విత్‌డ్రా చేయకండి. లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. స్టెప్ 6 చివరిగా నా బిడ్‌ను ఎప్పుడు అప్పర్ ప్రైస్ బ్యాండ్‌లోనే పెడతాను. ఇదే చాలా మందికి తెలియని గోల్డెన్ ట్రిక్. ఎందుకంటే హై డిమాండ్ ఐపీఓలో లోయర్ ప్రైస్ పెట్టిన వాళ్ళకు అలాట్‌మెంట్ ఛాన్స్ 0. ఈ 6 సీక్రెట్స్‌ను క్రమంగా ఫాలో అవ్వండి. మీ ఐపీఓ అలాట్‌మెంట్ ఛాన్సెస్ డబుల్ అవ్వడం ఖాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.